వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలను ఖండిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆందోళనలో తిరుపతి మేయర్ శిరీష, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ పాల్గొన్నారు. వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వైఎస్ జగన్ కు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత పైన ఈరోజు పలు అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి భద్రత పెంచాలంటూ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో జగన్ గారి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. భద్రత పెంచాలంటూ వారంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియనీయకుండా చేయడంలో పూర్తిగా ఆ పర్యటనలన్నింటినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను కూడా పూర్తిగా గాలి కుదిలేసేటట్టుగా ప్రవర్తిస్తోంది. ఉదాహరణకు మొన్న మధ్య చిత్తూరులోనే జరిగినటువంటి బంగారుపాలెం పర్యటనలో నేను ప్రత్యక్షంగా ఒక సాక్షిగా ఉన్నాను. అక్కడ జగన్ గారిని కలవడానికి వేలాదిగా ప్రజలు వచ్చారు. అక్కడ ఎవరు వస్తున్నారో, ఎలాంటి వారు వస్తున్నారో కూడా తెలియదు. ఆయనకు సంబంధించినటువంటి భద్రతను, కనీస భద్రతను కల్పించడంలో ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ చూపడం లేదు. పైగా ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండవలసినటువంటి వ్యక్తికి దాన్ని తగ్గించేయడము, ఎటంటే అటు ఆ పర్యటనలు జరిగినా కూడా మాకెందుకులే అన్నటువంటి ఉదాసీన వైఖరిని ప్రభుత్వం చేయడం అన్నది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ గొంతును పూర్తిగా నొక్కేయడమే. ప్రజల గొంతుకను వినిపించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ తమ వైఫల్యాలు ప్రజలందరికీ కూడా తెలియనీయకుండా చేయడంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. పైగా మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ పర్యటనల్లో ఏమన్నా జరగరాని ఘటనలు ఏమన్నా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని భద్రతను కల్పించకపోతే మున్ముందు ఈ ప్రజా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉంటాయి. ప్రభుత్వాన్ని మేము ఎప్పటికప్పుడు ఎండదీస్తూ మీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం భద్రత పెంచాలంటూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రేపు నెల్లూరు పర్యటన నేపథ్యంలో ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి, భద్రత పెంపు చేయాలంటూ వారంతా కూడా నిరసన బలంగా వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.